కూడా రేగుతూ ఉంటాయి. అలాంటి ఆ ఇద్దరు రాజకీయ నేతలు ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. వాళ్ళే ఒకరు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మరొకరు మాజీ మంత్రి కేటీఆర్. తొలిసారి ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు వీళ్ళిద్దరూ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ మంత్రి కేటీఆర్. ఈ నెల 21న ఒకే వేదికను పంచుకోబోతున్నారు ఈ ఇద్దరు నేతలు. ప్రస్తుత రాజకీయ పరిణామాల నేపథ్యంలో ఆసక్తికరంగా మారింది రేవంత్ కేటీఆర్ మీటింగ్. 21న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ఏచూరి సంస్మరణ సభ ఉంది. సభకు రేవంత్ను కేటీఆర్ను ఆహ్వానించారు సిపిఎం నేతలు. ఏచూరి సంస్మరణ సభకు సీతారాం ఏచూరి సంస్మరణ సభకు హాజరు కాబోతున్నారు రేవంత్ కేటీఆర్. ఆ రోజు వేదికపై ఎలాంటి సీన్లు కనిపిస్తాయో అంటూ కూడా ఉత్కంఠ నెలకొంది. ఇటు రాజకీయ వర్గాల్లో కూడా తీవ్రమైన చర్చ నడుస్తోంది. ఇప్పటికే వీళ్ళిద్దరి మధ్య ఇటు సోషల్ మీడియా వేదిక కావచ్చు, లేకపోతే రాజకీయాల్లో కావచ్చు, ఒకరి మీద ఒకరు మాటల యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డేసిన భగ్గమంటున్న పరిస్థితుల నేపథ్యంలో మాటల యుద్ధం కోటలు దాటుతున్న పరిస్థితుల్లో ఇద్దరి మధ్య కూడా యుద్ధం లాంటి వాతావరణం కనిపిస్తున్న పరిస్థితుల్లో ఇప్పుడు వీళ్ళిద్దరూ కూడా ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు. అది కూడా మొట్టమొదటిసారి. అప్డేట్స్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి శ్రీధర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్లో జాయిన్ అవుతున్నారు. శ్రీధర్, ఎప్పుడు వీళ్ళిద్దరూ ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు? ఇటువంటి నేపథ్యంలో రాజకీయ వర్గాల్లో ఎటువంటి చర్చ జరుగుతోంది? సచ్చినట్టు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేటీఆర్ ఈ నెల 21న ఒకే వేదికను పంచుకోబోతున్నారు. కేటీఆర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకే వేదికపై ఉంటే ఏ విధంగా ఉంటుందని చెప్పి కూడా రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఎందుకంటే ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ఒకవైపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఇంకోవైపు కేటీఆర్ ఒకరికి ఒకరు కూడా కౌంటర్ ఎన్కౌంటర్ మాదిరిగా వాళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రీతిలో కూడా ఒకరిపై ఒకరు కూడా కామెంట్ చేసుకుంటారు. ఇటువంటి తరుణంలో కూడా వీరిద్దరు ఒకే వేదికను పంచుకోవడం అసలు ఏ విధంగా ఉంటుంది? ఆ వేదిక పైన ఇద్దరు అసలు మాట్లాడతారా, లేదంటే పెడమొహంగా ఉంటారా అన్న దానిపై కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారిందని చెప్పొచ్చు. చూసుకోవచ్చు, ఈ నెల 21వ తేదీన అటు సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి గారి యొక్క ఆయనకు సంబంధించినటువంటి సంస్మరణ సభ ఉంది. ఈ సంస్మరణ సభకు అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఆహ్వానిస్తే, ఇంకోవైపు కూడా బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మాజీ మంత్రి కేటీఆర్ ను కూడా ఆహ్వానించారు. ఈ ఇద్దరు నేతలు కూడా ఆ సంస్మరణ సభకు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కూడా జరిగేటువంటి సభకు కూడా హాజరు కాన్నారు. మొట్టమొదటిసారిగా ఈ ఇద్దరు నేతలు ఒకే వేదికను పంచుకోవడం కూడా ప్రస్తుతం కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా మారిందని చెప్పాలి. చూస్తున్నాం, గత కొద్ది రోజులుగా అటు కేటీఆర్, ఇటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాటల తుటాలు పేరుతున్నాయి. ప్రస్తుతం నిన్న జరిగినటువంటి రాజకీయ పరిణామాలు, ఈ రోజు జరిగినటువంటి విమోచన దినోత్సవానికి సంబంధించి ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే రాజీవ్ గాంధీ విగ్రహానికి సంబంధించి కేటీఆర్ ఎట్టి పరిస్థితుల్లో ఒకవేళ కాంగ్రెస్ నేతలు అక్కడ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్నారు కాబట్టి అసలు రాజీవ్ గాంధీకి తెలంగాణకి సంబంధం ఏంటి? తెలంగాణకు సంబంధించినటువంటి తెలంగాణ తల్లి విగ్రహం పెట్టే చోట కూడా రాజీవ్ గాంధీ విగ్రహం మేము అధికారంలోకి వస్తే ఖచ్చితంగా కూడా తీసేస్తామని కేటీఆర్ కామెంట్ చేయగా, దానికి రేవంత్ రెడ్డి రాజీవ్ గాంధీ విగ్రహావిష్కరణ కార్యక్రమం కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చారు. ఎంతో కొంత ఐటీ చదువుకొని కేటీఆర్ ఉద్యోగం చేశారు. అసలు రాజీవ్ గాంధీ ఇక్కడ కంప్యూటర్స్ ను ఇంట్రడ్యూస్ చేసిందే రాజీవ్ గాంధీ. అటువంటి సన్యాసికి తెలియదా? లేదంటే కేటీఆర్ కూడా గుంటూరు రైల్వే స్టేషన్ లో ఇంకెక్కడో ఇడ్లీ వడ అమ్ముకొని తిరిగేటువంటి వాడు. అటువంటి రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఎందుకు కేటీఆర్ పెట్టనివ్వకూడదు? ఒక్కసారి ఆ విగ్రహాన్ని టచ్ చేస్తుడు. ఎందుకంటే అక్కడ కేటాయించినటువంటి స్థలం ఏదైతే ఉందో అక్కడ 10 ఏళ్ల నుంచి ఆ స్థలం అదే విధంగా ఉంది. 10 ఏళ్లు బీఆర్ఎస్ పాలించింది కదా, మరి ఎందుకు గాడిద పళ్ళు తోమారా అని చెప్పి కూడా ఘాటుగానే ఒకవైపు స్పందిస్తూ అదే ప్లేస్ లో కేసీఆర్ సంబంధించిన విగ్రహాన్ని పెట్టాలని అనుకున్నారు వారి నాయకుడికి సంబంధించిన విగ్రహాన్ని అని చెప్పి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఘాటుగా అటు కేటీఆర్ కు కౌంటర్ ఇస్తే మాత్రం మరి ఈ రోజు జరిగినటువంటి విమోచన వేడుకలకు సంబంధించి కూడా అటు తెలంగాణ వ్యాప్తంగా ఒకవైపు బీఆర్ఎస్ కు సంబంధించి జాతీయ సమైక్యత దినోత్సవంగా జరిపింది. ఇంకోవైపు ఆ కాంగ్రెస్ రాష్ట్రంలో ఉన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజాపాలన పేరుతో కూడా కార్యక్రమం జరిపింది. అందులో కూడా ఒకవైపు రేవంత్ రెడ్డి విమర్శించాడు మాజీ ముఖ్యమంత్రి సీఎం ను కానివ్వండి. మరొక వైపు కేటీఆర్ కు కూడా కౌంటర్ ఇస్తూ మేము ఫామ్ హౌస్ సీఎం కానే కాదు, మేము ప్రజాపాలన ప్రజలకు ఎప్పుడు అందుబాటులో ఉంటామంటే, మరొక వైపు అటు కేటీఆర్ దీనిపైన కూడా స్పందిస్తూ కూడా అసలు రాష్ట్రంలో సమస్యలతో అతలాకుతలం అయితే అసలు ప్రజాపాలన ఏ విధంగా అవుతుంది, ఎట్టి పరిస్థితిలో నిన్న చేసినటువంటి సీఎం కామెంట్స్ కూడా స్పందిస్తూ
రాజీవ్ గాంధీ విగ్రహం నువ్వు పెట్టినా సరే ఆ విగ్రహాన్ని అన్ని దానికి అయితే సంబంధించి శ్రీధర్, కూడా మీరు ఖచ్చితంగా అన్నట్టుగా గాంధీ ఇప్పటికే భవన్ కు అటువంటి మాటల యుద్ధం నడుస్తుంది ప్రతి అంశానికి సంబంధించి. ఇటు వరదల నుంచి మొదలుపెట్టి ఈరోజు మీరు అన్నట్టుగా విగ్రహావిష్కరణ వరకు కూడా ఏ సిచ్యువేషన్ చూసినా రెండు పార్టీలకు సంబంధించి మరి ముఖ్యంగా రేవంత్ రెడ్డికి అలాగే కేటీఆర్కి మధ్య సోషల్ మీడియా వేదిక అయిన ట్వీట్స్ వార్ జరుగుతోంది. మరోపక్క ఇటు మాటల యుద్ధం కూడా కొనసాగుతోంది. అటువంటి వీళ్ళిద్దరూ కూడా ఒకే వేదిక మీదకి చేరుకున్న తర్వాత ఇటువంటి వాతావరణం మారే అవకాశం ఉంది. మరీ ముఖ్యంగా ఇటు రాజకీయ విశ్లేషకుల నుంచి ఎటువంటి వర్షన్ వినిపిస్తోంది? సచిన్, డెఫినెట్ గా ఇంట్రెస్టింగ్ గానే ఉంటుంది. ఎందుకంటే ఒకవైపు అటు సిపిఎం జాతీయ నేత యొక్క సంస్మరణ కాబట్టి వారిద్దరు కూడా నేతలు హాజరైనప్పటికీ మరి ఒకరినొకరు మాట్లాడతారా లేక చూసి చూడనట్టు ఉంటారా అన్నది కూడా ఒకవైపు అందరూ కూడా ఆసక్తి కలుగుతున్నారు. ఎందుకంటే గతంలో చూసాం నేతలు రాజకీయాల్లో ఉన్నటువంటి నేతలు వేరే వేరే పార్టీలకు చెందినటువంటి నేతలు ఒకే వేదికను పంచుకున్నటువంటి సందర్భాలను ఒకరిని ఒకరు ఆప్యాయతగా పలకరించుకుంటారు. ప్రస్తుత పరిస్థితులకు సంబంధించి కానివ్వండి, అక్కడ వెళ్ళినటువంటి కార్యక్రమానికి సంబంధించినటువంటి వాటి మీద ఎంతో కొంత చర్చ జరుపుతుంటారు. కానీ ఇక్కడ ప్రస్తుత పరిస్థితుల్లో మరి రేవంత్ కేటీఆర్ ఒకే వేదికను పంచుకుంటున్నారు కాబట్టి వారిద్దరు మరి ఒకరికొకరు పలకరించుకుంటారా లేదంటే ఎడమోహం పెడమోహంగా ఉంటారా అన్నది కూడా కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ప్రస్తుత పరిణామాలు చూస్తున్నాం గత కొంతకాలంగా ఇద్దరి మధ్యలో ఒకవైపు అయితే రేవంత్ రెడ్డికి సంబంధించి కూడా సీఎం అసలు రేవంత్ రెడ్డి చూస్తే సీఎం కావట్లేదు, ఏదో ఆ గాల్లో సీఎం అయ్యాడని చెప్పి కూడా ఇప్పటికట్టు కేటీఆర్ విమర్శిస్తుంటే మూడోసారి అధికారంలోకి వస్తే కేటీఆర్ సీఎం అవుదాం అనుకున్నాడని చెప్పి దాన్ని కూడా దాన్ని కొట్టిపడేసినటువంటి సందర్భంలో ఈ సిచ్యువేషన్ లో మరి ఇద్దరు నేతలు మాట్లాడుకుంటారా లేదంటే ఎడామోహం పెడమోహం పెట్టుకుంటారా అన్నది కూడా అందరిలోనూ ఒక ఇంట్రెస్టింగ్ కూడా ఎదురు చూస్తున్నారని చెప్పొచ్చు సచిన్. రైట్, అంటే 21వ తారీఖు సంబంధించి పూర్తిగా కార్యక్రమం ఎంతవరకు ఉంటారా, లేకపోతే కొన్ని సందర్భాల్లో చూస్తూ ఉంటాం ఒకరు ఒక స్కెడ్యూల్లో వస్తూ ఉంటారు, ఇంకొక స్కెడ్యూల్లో వస్తూ ఉంటారు. సో ఆ రోజు ఆ స్కెడ్యూల్కి సంబంధించి క్లారిటీ వచ్చిందా? ఇద్దరు కూడా ఒకే స్కెడ్యూల్లో ఉన్నారా? నేతలు ఇద్దరినైతే కూడా ఒకవైపు పార్టీ సిపిఎం పార్టీ కూడా ఆహ్వానించినట్టయితే సమాచారం. వాటికి సంబంధించి షెడ్యూల్ కు సంబంధించి ఎందుకంటే 21వ తేదీన కాబట్టి అక్కడ సీఎం ఒకవైపు షెడ్యూల్, ఇంకోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ యొక్క షెడ్యూల్ ఏదైతే ఉందో దానికి సంబంధించి కూడా షెడ్యూల్ ఫైనలైజ్ అయితే కావాల్సి ఉంది. ఎందుకంటే షెడ్యూల్ ప్రకారం ముందస్తుగా అందరు నేతలు ఒకేసారి వేదిక పంచుకుంటున్నాడు. ఒక్కొక్క ప్రోగ్రామ్ లో మాత్రం నేతకు సంబంధించినటువంటి షెడ్యూల్ ఒకసారి అంటే ముందుగానే నేతలు కూడా వచ్చి మాట్లాడి వెళ్ళిపోతుంటారు. కాబట్టి మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒకేసారి స్టేజ్ మీద ఉంటారా, మీరు అన్నట్టుగానే మరి వేరే వేరే టైమింగ్స్ లో వచ్చి మాట్లాడి వెళ్తారా అనేది ఇంకా ఫైనల్ కాలేదని చెప్పొచ్చు సచిన్. రైట్ శ్రీధర్, సో మొత్తం మీద ఇద్దరికి సంబంధించి ఎందుకంటే వీళ్ళిద్దరి మధ్య పచ్చగడ్డి కాదు కదా, బహుశా ఇక సినారియో ఎలా ఉన్నా సరే బహుశా పచ్చగడ్డ అనే మాట మనం సాధారణంగా వాడుతుంటాం, పచ్చగడ్డ వేసిన భగ్గుమనే పరిస్థితి. సో అటువంటి నేపథ్యంలో ఇప్పుడు వీళ్ళిద్దరు కూడా ఒకే వేదిక మీదకి చేరుకోబోతున్నారు. మొట్టమొదటిసారి ఒకే వేదిక మీద కనిపించబోతున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అలాగే మాజీ మంత్రి కేటీఆర్.